మాజీ ఎంపీ నందిగం సురేష్ పై అమానవీయ చర్యకు దిగారు తుళ్లూరు పోలీసులు. పార్టీ కోర్టు ఆదేశాలను ధిక్కరించి హింసిస్తున్నారు పోలీసులు. న్యాయవాది సమక్షంలో మాజీ ఎంపీని విచారించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ విచారణ కొనసాగించారు పోలీసులు. నందిగం సురేష్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ లాకప్లో ఉంచుతున్నారు. నందిగం సురేష్ కు సరైన ఆహారం కూడా ఇవ్వకుండా పోలీసులు వేధిస్తున్నారు. తుళ్లూరు పోలీసుల తీరుపై కోర్టులో న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీంద్ర చెప్పండి, మిగతా అందరూ ఒక ఎత్తు, పర్టిక్యులర్ గా నందిగం సురేష్ ని ట్రీట్ చేస్తున్న పద్ధతి ఒక ఎత్తు అనుకోవచ్చేమో. జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా పోలీసుల వ్యవహార శైలి చూస్తున్నాం. ఖచ్చితంగా బిందు, మొదటి నుంచి కూడా నందిగం సురేష్ పట్ల ప్రభుత్వం గానీ పోలీసుల వైఖరి ఇదే విధంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి ఒక కేసు సంబంధించి అది కూడా ఒక టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు అనేటువంటి వ్యక్తి మద్యం తాగొచ్చి మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంటి దగ్గర గొడవ దిగారు. ఆ సురేష్ తో పాటు అతని కుటుంబ సభ్యుల మీద కూడా గొడవ దిగడంతో పాటు చివరికి మిమ్మల్ని చంపితే నాకు ప్రభుత్వం నుంచి మంచి లబ్ధి చేకూరుతున్నట్టు కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఇంత దారుణంగా అక్కడ హల్చల్ చేసిన నేపథ్యంలో ఒక వివాదం జరిగింది. అయితే ఆ మరుసటి రోజు ఇతను వెళ్ళి నందిగం సురేష్ తన మీద దాడి చేశారంటూ కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. గత ఆదివారం అంటే 18వ తారీఖున అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ నందిగం సురేష్ విచారణ పేరుతో పోలీసులు కస్టడీ తీసుకున్నారు. నిన్న ఈ రోజు రేపు 3 రోజుల పాటు విచారణ జరుపుతూ ఉంటూ పోలీసులు కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే కస్టడీకి తీసుకున్న తర్వాత ఆయనకు సరైన సౌకర్యాలు కల్పించాలి. ఇప్పటికే హైకోర్టు కూడా కస్టడీకి ఇచ్చే సమయంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని చెప్పింది. కానీ న్యాయవాదిని దగ్గర కూడా రానియట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ప్రస్తుతం నందిగం సురేష్ పోలీసులు విచారణ కోసం తీసుకున్నప్పుడు కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కానీ అలాంటిది ఏం లేకుండా ఏకంగా తీసుకెళ్లి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి లాకప్ లో ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి అంతా కూడా లాకప్ లోనే ఉంచారు. ఈ రోజు రాత్రి కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సహజంగా కస్టడీకి తీసిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ తిరిగి జైలుకు పంపించాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి మరీ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్న తీరు మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సురేష్ తరపు లాయర్లు మేజిస్ట్రేట్ కోర్టులో ఈ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఓకే, థ్యాంక్ యూ.